ఈ బహుజన సమాజ్వాదీ పార్టీ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ముఖ్యంగా దళితులు, బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడే పార్టీ అనమాట. ఇక ఈ పార్టీను ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఈ ఉత్తరప్రదేశ్లో ఉండేటటువంటి ఈ సమాజ్వాదీ పార్టీ కలిసి ఈ పార్టీను నామరూపాలు లేకుండా చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారు. ఈ విషయంలో చాలా వరకు ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే సమాజ్వాదీ పార్టీ కావచ్చు, చాలా వరకు సక్సెస్ అయినారు కూడా. అందుకే బహుజన సమాజ్వాదీ పార్టీ అధినేత అయినటువంటి మాయావతి ఈ కాంగ్రెస్ పార్టీ పైన, అదేవిధంగా ఈ సమాజ్వాదీ పార్టీ పైన ఆగ్రహంగా ఉన్నారు. పైగా బీజేపీకు పరోక్షంగా మద్దతునిస్తుంది. దీంతో వచ్చే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ అధినాయకత్వం ఆలోచన చేస్తుంది. ఇక ఉత్తరప్రదేశ్ ఎన్నికల నుంచి ఇక శాశ్వతంగా ఈ బహుజన సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని, తద్వారా ఈ కాంగ్రెస్ పార్టీకు దాని తోక పార్టీలకు చెక్ పెట్టాలని చెప్పేసి బీజేపీ పెద్దలు భావిస్తూ ఉన్నట్టు తెలుస్తుంది.